ఏండి ఫోన్ పక్కన పెట్టి ఒకసారి. నెక్స్ట్ మంత్ నీ బర్త్డే వస్తుంది, నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? నా బర్త్డేకి నీ గిఫ్ట్ ఇచ్చుడేందే? ఏ ప్రతిసారి నేనే ఇయ్యాలా, నువ్వు ఇయ్యవా? ఏం కావాలో చెప్పు. నాకేం కావాలో కూడా నేనే చెప్పాలా? చలి అలా కాదే, నీకేం ఇష్టమో ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని. ఓహో, పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా నాకేం ఇష్టమో కూడా నీకు తెలీదా? అమ్మో నేను ఇట్లా తాగబడుతుంది. నీ మనసులో నన్ను తిట్టుకుంటున్నావు కదా? చిచ్చి అదేం లేదే. అంటే నీ మనసులో నేను లేనా? చిచ్చి అలా కాదు, నా మనసులో నువ్వు కూడా ఉన్నావే. నేను కూడానా? అంటే ఇంకెవరున్నారు? నెక్స్ట్ గర్ల్ ఫ్రెండా? అది కాదే. అది కాదా? అంటే నాకు తెలియకుండా ఇంకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? అమ్మో ఈ టాపిక్ అంటే పోతుంది అని. డైమండ్ బ్రాస్లెట్ ఇవ్వాలా? బ్రాస్లెట్టా? నచ్చినట్టుంది. నాకు బ్రాస్లెట్ ఇష్టం లేదని కూడా నీకు తెలియదు. చిచ్చి, ఇలాంటి మొగుడు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రాకూడదు. మరి ఐఫోన్ ఇవ్వాలా? ఐఫోనా? ఏ డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయా నీకు? డబ్బులు తగ్గడేలా ఫాస్ట్ ఉంటావు నువ్వు. ఇదంతా కాదు కానీ ఈ ఫోటో ఇస్తే ఫ్రేమ్ లో కట్టించిస్తా, 150 రూపాయలు అయిపోతుంది. ఓహో, ఫ్రేమ్ కట్టించి నా ఫోటోకి దండేద్దామనా? ఇదంతా కాదు, ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తా. ఒక రెండు అంటే 2 నిమిషాలు వెయిట్ చేయి, ఓకేనా? Later. ఏమండి, ఏంటిది? సన్యాసం తీసుకున్న వాళ్ళు ఏమండి కాదు, స్వామీజీ అనాలి. ఆహా, అలాగా? ఎవరిని అడిగి తీసుకున్నావు సన్యాసం? నేను ఒప్పుకున్నానా?